श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం నవంబర్ నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఫలితం ఎట్లా ఉన్నది అంటే చెప్పడానికి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. శని వక్రించాడు, 12ంట వక్రించి శని ఉన్నాడు. గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఈ మూడిటికి ఏం చెబుతారంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. 12ంట కానీ 4ంట కానీ 8ంట కానీ 1ంట కానీ 2ంట కానీ శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉంటే ప్రాణం మీదకి వచ్చినంత బాధట, ఏ పని చేయలేని పరిస్థితి, చేసే పనికి మెప్పంటూ ఉండదు. ఎంత కష్టపడి చేసినా పని చేయని వాడికి ఇచ్చినటువంటి విలువ పని చేసేవాడికి ఎవరు. ఇంట్లో కూడా ఎంత తెచ్చినా ఎంత పెట్టినా అసంతృప్తి, కలహాలు, తగాదాలు, గొడవలు, సంపాదించిన సంపాదన కడుపుకి తినటానికి బుద్ధి పుట్టదు. ఇంట్లో ఎవరి మొహం చూడటానికి కూడా ఇష్టత కలగదు. చచ్చిపోదాం, ప్రాణం తీసుకుందాం అనే, ప్రాణం తీసుకోవడం మంచిది, ఈ బాధలు మనం పడలేము, చస్తే ఒక దెబ్బతో పోతుంది అన్నంత బాధ కలిగేటువంటి పరిస్థితి. 12ంట శని, 4ంట గురువు, మరి 8ంట కుజుడు. ఈ గ్రహాలు ఈ విధంగా ఉండటం చెప్పటానికి అలివిగా అనేటువంటి బాధట. ఎట్లా ఉంది దీనికి ఉదాహరణ చెప్పాలంటే 10 నెలలు మోసిన గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడి ఆ బిడ్డ బయటపడే లోపల ప్రతి ఆడమనిషికి కూడా, ప్రతి జీవరాశి, స్త్రీ అనేటువంటి ఆడ జన్మ ఎత్తిన ప్రతి జీవరాశికి కూడా ఆ లోపల ఉన్నటువంటి శిశువు బయటికి పడే లోపల ఆ తల్లి బతుకుతుందో, ఈ శిశువు బతుకుతుందో, తల్లి బిడ్డ కూడా బతికి బాగుండి ఆ బిడ్డ బయటపడుతుందో, ఎంతసేపు అది సవ్యంగా ఆ బిడ్డ బయటపడి ఆ తల్లి బతికింది, బిడ్డ బతికింది అన్నదాకా ఎంతో భయంకరంగా డాక్టర్ దగ్గర నుంచి కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఈ శని కుజుడు గురువు వల్ల అంత ఘోరమైనటువంటి స్థితి కనపడుతుంది. ఈ మేషరాశిని చెప్పడానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రాహువు బుధుడు బాగున్నాడు. రాహు బాగున్నాడు అంటే ఏవైనా డబ్బులు రావడానికి బాగా అవకాశం ఉంది. డబ్బులు మాత్రం వస్తాయి, డబ్బులకేమీ దిగులు లేదు. వచ్చిన డబ్బులు మాత్రం ఏమైపోతాయో అర్థం కాదు. మరి ప్రయాణం చేసేప్పుడు యాక్సిడెంట్లు కావచ్చు, ఇంట్లోనే నడుస్తుండగా కాలు మడతబడి ఫ్రాక్చరే లేదు, చిన్న చిట్లుతుంది. డాక్టర్ ఏమంటాడు, కట్టు కడతాడు, పిండి కట్టు కడతాడయా, 3 నెలలు అయిపోయేంత వరకు, మళ్ళీ ఎక్స్రే తీసి చూసేంత వరకు నువ్వు మాత్రం కాలు కింద పెట్టద్దు, అట్లా పెడితే నీకు తగ్గదని చెబుతాడు. సరే, వీడే బాధకో తప్పనిసరి కాలు కింద పెట్టాడు, మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. 3 నెలలు 6 నెలలు అవుతుంది. ఏమిటా చిన్న చిట్లుడే, అది కట్టుకునే టైమే. మరి ఇంజక్షన్లు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు.
ఎన్నిచ్చినా ఇట్లాంటి గ్రహస్థితి బాగున్నప్పుడు అది మాందు. కోతి పుండు బ్రహ్మరాక్షసుట ఏమవుతుంది, చిట్లకపోగా దాని మధ్యలో ఒక గమ్ములాగా తయారవుతుంది. అది పైకి వచ్చేస్తుంది, దాన్ని అతకకుండా చేస్తుంది. చివరికి ఆపరేషన్ చేసి మళ్ళీ అతికించే పరిస్థితి వస్తుంది. ఆ పైకి వచ్చినటువంటి ఆ గమ్ము లాంటిది అది మొత్తం తీసేసి మళ్ళీ కట్టుబెట్టాలి. ఇట్లాంటి రకరకాలైన బాధలు ఏమీ లేకుండానే జలుబు, ఈ జలుబు ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు, అది ఊపిరితిత్తుల్లో పోతుంది. దీనివల్ల ఏంది ఎక్స్రేలు అంటాడు, నానా గందరగోళం. మరి దగ్గేటప్పటికి 1 లక్ష 2 లక్షలు. ఇట్లా ఈ మేషరాశికి అట్లాంటి సమస్యలు బాగా రావటానికి బాగా ఎక్కువగా అవకాశం ఉంది. అయితే రాశి ఏమిటంటే నీ జన్మ నక్షత్రాన్ని బట్టే రాశి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఇది రాశి అంటే అది జరగదు. కాబట్టి ఎవరైనా సరే జన్మ నక్షత్రం కావాలి, జన్మ లగ్నం, జన్మ పుట్టినరోజు కావాలి, తారీఖు కావాలి, నెల కావాలి, సంవత్సరం కావాలి, టైం కావాలి. ఇన్ని ఉంటేనే జాతకం వస్తుంది. ఏమంటే మాకేమీ లేదు అనేటట్లయితే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా జాతకం చూపించుకొని ఎట్లా ప్రవర్తించాలి, ఏ గ్రహాలు బాగాలేవు, వాటికి ఏం శాంతి చేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కూడా బాగాలేడు. మరి ప్రేమ వివాహాలు పనికిరావు. అట్లాంటివి ఏమన్నా జరిగినాయంటే మాత్రం చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ వెంటనే ప్రేమ ఎట్లా ఉంటుందంటే పెళ్ళయ్యేంతవరకు ప్రేమే. ఇవాళ ఈ ప్రేమలు ఎట్లా ఉన్నాయంటే వల్గర్ ప్రేమ అంటారు. వల్గర్ అంటే ఎట్లా ఉంటుందంటే మనిషిని వాడుకొని వదిలేసే పద్ధతి. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఆడమనిషి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మగవాడు ఆడమనిషిని వాడుకొని డబ్బులుగా చేయటమో, ఆడమనిషి మగవాడిని వాడుకొని డబ్బులుగా చేయటమో, ఇట్లా ప్రేమ అనే పేరుతో తయారైపోయి పెళ్లి దాకా వచ్చేవాడు పెళ్లి మానుకుంటారు. కాదండి, కొంతమంది ఏం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని కాదు కుదరలేదని కొట్టుకెక్కుతారు, నాకు ఇంత గట్టు అంత గట్టు అంటారు. ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలు ఉన్నాయో అవి తెలుసుకోవడం చాలా మంచిది. నేను ఒకటే చెబుతున్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే
పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముణ్ణి ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం, అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోందిట, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందిట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనునడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవేమనుంది. భార్యాము రక్షతు భైరవేమనుంటే వాళ్ళు తొందరలో భార్యాం భక్షతు భైరవేమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. స్వస్తి.